హాయ్ గాయ్స్, హాయ్ అండి, అందరికీ హాయ్. ఇది వచ్చేసి వేస్ట్ కాగితం అండి. కాగితం అంటే కాగితం టైప్ ఉంటుంది కదండి, కవరు. సో అలాంటిదండి. దాంతో మీకు కిడ్స్ ఆడుకునే బొమ్మ ఎలా తయారు చేయాలని చూపిస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి రౌండ్గా కట్ చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి దాని మీద కొంచెం పెద్ద సైజు, దాని మీద కొంచెం చిన్న సైజు తీసుకొని కట్ చేయండి. ఇలా రౌండ్గా కట్ చేసేయండి. ఎక్కడ కట్ లేకుండా నీట్గా కట్ చేసేసుకోండి. చూడండి, ఒకటి పెద్ద సైజు, ఇంకొకటి చిన్న సైజు. సేమ్ మీకు ఎంత సైజు కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి అంత సైజు కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చెవి టైపు డ్రాయింగ్ వేసుకోండి. డ్రాయింగ్ వేసుకొని అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే డ్రాయింగ్ గీసామో సేమ్ అలాగే కట్ చేసేయండి. అలాగా మొత్తం 4 కట్ చేయండి. 4 అంటే 2 అనమాట. చూడండి, ఇలా 4 కట్ చేసేసుకోండి. మీకు ఎంత లెంత్ కావాలనుకుంటున్నారో అంతే కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇంకొక పేపర్ తీసుకొని దానిపైన చిన్నది హ్యాండ్ షేప్, అంటే హ్యాండ్ షేప్ కాదులండి, చెప్పు టైపు షేప్లో కొంచెం డ్రాయింగ్ వేసుకోండి. లైట్గా వేసుకొని అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేసేయండి. అది కూడా 4 ఉండాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలా 4 కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత రౌండ్ అంటే రౌండ్ కాదులండి, కొంచెం రౌండ్ లాగే కానీ కొంచెం పొడవుగా గీసుకొని నేను చూపిస్తున్నాను కదండి, సేమ్ యాజ్ ఆ టైప్లో కట్ చేసుకోండి. ఇవి కూడా సేమ్ 4 అండి. 4 కట్ చేసి, ఇది వేస్ట్ పేపర్ అండి. కాగితం అంటే ఇప్పుడు లైక్ వేస్ట్ ప్లాస్టిక్ కవర్ కాకుండా కాగితం టైప్ కవర్ ఉంటుంది కదండి, సో దాంతో ఇలా తయారు చేశానండి. ఏంటంటే మీరే చూడండి, లాస్ట్ వరకు మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి 2 ఏమో పెద్దవి ఉన్నాయి కదా, నేను రౌండ్గా కట్ చేసుకునేవి రౌండ్గా స్టిచ్ చేసేయండి. నేను చూపిస్తున్నాను కదా, యాజ్ అలాగే చిన్న హోల్ ఉంచుకోండి. చూడండి, ఇలా మొత్తం అన్నీ సేమ్ అలాగే కట్ చేసి ఎక్కడో దగ్గర చిన్న హోల్ ఉంచుకోండి, కట్ చేయకుండా కుట్టుకుంటా. సేమ్ షేప్లోనే మీరు కుట్టేయండి. చూడండి, అన్నీ సేమ్ అలాగే. చూడండి, కట్ చేసి అన్నీ అలా కుట్టేసుకున్న తర్వాత చిన్న ఘాట్లు పెట్టండి. ఇప్పుడు ఇన్ కేసు బ్లౌజ్ ప్లీస్కి మెడ దగ్గర వేసినప్పుడు పెడతాం కదండి, సో సేమ్ అలాగే చిన్న ఘాట్లు పెట్టేసి రివర్స్ చేసేయండి. అన్నీ అలాగే రివర్స్ చేసేయండి. చేసేసిన తర్వాత ఏదైనా వేస్ట్ కాగితం కానీ ఏదైనా కాగితాల కన్నా వేస్ట్ క్లాత్, ఇన్ కేస్ మీ దగ్గర దూది ఉంటే అది కూడా యూజ్ చేయించండి. లేదంటే థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదండి, అవైనా పర్వాలేదు.
మీకు ఏ అవైలబుల్గా ఉంటే అవే యూజ్ చేయండి. నేనైతే క్లాత్ అండ్ నేను కట్ చేసిన కాగితం ఉంది కదండి, సో అది కూడా పెట్టేస్తున్నాను. సో మొత్తం అలా 1 బై 4 ఓపెన్ చేసి ఉంచాం కదండి, సో దాంట్లో నుంచి మొత్తం అంతా ఎక్కువ పెట్టేలాగా ఎక్కువ వేసుకోండి. అలా అయితే కొంచెం ఫిట్గా ఉంటుందండి. మొత్తం అంటిలో కూడా వేసేసుకోండి. చూడండి, మొత్తం అన్నీ నింపేయండి. ఫిల్ చేసాను నేను. ఫిల్ చేసిన తర్వాత ఇవి మడత పెట్టి మొత్తం అన్నీ క్లోజ్ చేసేయండి. మొత్తం అన్నీ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి, నార్మల్ నీడిల్తో పెద్దదేమో కింద పెట్టండి, చిన్నదేమో పైన పెట్టి నేను చూపిస్తున్నాను కదండి. నార్మల్ నీడిల్తో నేను చూపిస్తున్నాను కదండి, పైది కిందది కుట్టాం కదండి, ఆ కుట్టు దగ్గర నుండి మొత్తం కుట్లేసేయండి. మరి అంత గట్టిగా లాగేయకండి, అలానే మరీ లూజ్గా కాదు, మిడిల్లో వేసుకోండి. అండ్ బికాస్ ఇది కవర్ టైపు పేపర్ కదండి, సో తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో చూడండి, నేను మొత్తం కుట్టేస్తాను, అయినా సరే ఫిట్గా లేదు. సో ఫిట్గా ఉండడానికంటే చూడండి, మళ్ళీ నేను ఎలా కుట్టేస్తున్నాను చూడండి, అలా వేసుకోండి. పైది కిందిది కొంచెం గట్టిగా పట్టుకొని కుట్టేసేయండి. అలా అయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి, బాగా నిలబడుతుంది. తర్వాత ముడేసేయండి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి చెవిల్ టైప్ అన్నాను కదా, అవి తీసుకొని అవి కూడా సేమ్ మీరు పర్ఫెక్ట్గా ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందని చూసి పర్ఫెక్ట్గా పెట్టి కుట్టేయండి. చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇటువైపు కూడా సేమ్ కుట్టేయండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న హ్యాండ్ టైప్ ఉందని చెప్పాను కదండి, సో అదండి నేను పెట్టి చూపిస్తున్నానండి. సో అలాగా స్టిచ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కాల్ టైప్ ఉంటాయి కదండి, అవండి ప్రజెంట్ అయితే హ్యాండ్ స్టిచ్ చేసేయండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా పెట్టండి. యాజ్ ఇట్ ఈస్ సేమ్ అవి అయితే ఎలా కుట్టారో మొత్తం అన్నీ సేమ్ అలాగే కుట్లు వేసుకొచ్చేయండి. మొత్తం అన్నీ కూడా ఇటువైపు కూడా సేమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి కాల్ టైప్ అండి. చూడండి, ఇలా వచ్చిందండి. మొత్తం అంతా అలా కుట్టేసేయండి. కుట్టేసేసిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఫ్లవర్స్ కానీ ఇన్కేస్ దూది టైపు ఏవైనా స్మూత్ క్లాత్ టైప్ లాంటివి ఉంటాయి కదండి, అవి ఏదైనా బొమ్మ పైన చిన్న చిన్నవి అంటించుకుంటే సేమ్ టెడ్డీ బేర్లా ఉంటుందండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా బాగా ఆడుకుంటారు. నా దగ్గర అవి ఏవి లేవు కాబట్టి నేను జస్ట్ నార్మల్గానే వదిలేస్తున్నాను. ఖర్చుతోని బ్లాక్ కలర్ స్కెచ్ ఉంటుంది కదండి, దాంతో కళ్ళు చిన్న మూత అలా వేసానండి. కొంచెం డిఫరెంట్గా కనిపించడం కోసమని కాల్ దగ్గర చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టానండి.
స్మూత్ కర్చీఫ్లు క్లాత్లు ఉంటాయి కదండి, అవి కానీ బొమ్మకు మొత్తం అంటించుకుంటే చాలా బాగుంటుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉందో కామెంట్ చేయండి.